వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈరోజు మనం చూసినట్లయితే అనంతపురం జిల్లాని జగన్మోహన్ రెడ్డి చాలా ప్రెషియస్గా తీసుకున్నారు. ఎందుకంటే గత ఎన్నికల్లో మనం చూస్తే ఆల్మోస్ట్ రాయలసీమ జిల్లాలన్నింటినీ కూడా వైఎస్ఆర్సీపీ క్లీన్ స్వీప్ చేసింది, ఈవెన్ కోస్తాలోని నెల్లూరు జిల్లాతో సహా కలిపి. అయితే అనంతపురం లాంటి చోట్ల మనం చిత్తూరు తీసుకుంటే కుప్పం లాంటి స్థానాలను టీడీపీ కైవసం చేసుకుంది, అది చంద్రబాబు స్వయం స్థానమే. అక్కడి నుంచి వస్తే అనంతపురంలో అలాంటి క్రైసిస్ పీరియడ్లో కూడా టీడీపీ 2 స్థానాలను కైవసం చేసుకుంది. అక్కడ చూసినట్లయితే జేసీ దివాకర్ రెడ్డి బ్రదర్స్ లాంటి ఒక స్టాల్ వార్డ్స్ ఓడిపోయినారు, వాళ్ళ వారసులు ఓడిపోయినారు ఎంపీలుగా ఎమ్మెల్యేలుగా కంటెస్ట్ చేసి. పరిటాల సునీత ఓడిపోయినారు, పరిటాల సునీత పోటీ చేయలేదు, ఆమె కొడుకు పోటీ చేశారు శ్రీరామ్, ఆమెను కూడా ఓడిపోవడం జరిగింది. అలా ఒక సీనియర్ నేతలు కూడా లాస్ట్ ఎలక్షన్స్లో టీడీపీ నుంచి ఓడిపోయారు జగన్మోహన్ రెడ్డి హవా ముందు. కానీ అలాంటి జిల్లాలో సైతం ఒక ఒరవకొండ నుంచి కమ్మ సామాజిక వర్గానికి చెందిన పయ్యావులు కేశవ్ ఎమ్మెల్యే అయ్యారు. హిందూపూర్ నుంచి దాని బాలకృష్ణ, రెండోసారి బాలకృష్ణ వరుసగా అక్కడి నుంచి ఎమ్మెల్యే కావడం జరిగింది. అందుకే అనంతపురం ఎప్పుడు కూడా డే 1 నుంచి ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పటి నుంచి అనంతపురం ఒక హార్డ్ కోర్ జిల్లా టీడీపీకి, అందులోనూ హిందూపురం కాన్స్టిట్యున్సీ లాంటివి చాలా హార్డ్ కోరే టీడీపీకి. సో అలా 2 సీట్లు అనంతపురం జిల్లాలో టీడీపీకి వచ్చాయి. ఇక గత 4.5 ఏళ్ళు పూర్తి స్థాయిలో అనంతపురంలో టీడీపీ చాలా బలపడింది, అది లోకేష్ పాదయాత్ర రూపంలోనే మనకు అర్థమైంది. అందుకే అలాంటి అనంతపురం మీద జగన్మోహన్ రెడ్డి చాలా సీరియస్గా ఫోకస్ పెట్టారు. అటు ఎమ్మెల్యే స్థానాలనే కాదు ఎంపీ స్థానాలను కూడా పూర్తి స్థాయిలో మార్చాలని డిసైడ్ అయ్యారు. ఇప్పటికే హిందూపూర్ లాంటి చోట దీపికాని తీసుకొచ్చి అక్కడ ఎమ్మెల్యే అభ్యర్థి అనౌన్స్ చేయడం జరిగింది, గ్రూపులన్నింటినీ పక్కన పెట్టే విధంగా, బాలకృష్ణను ఎలాగైనా ఓడించే క్రమంలో. ఇక ఈ రోజును చూసినట్లయితే హిందూపూర్ గోరెంట్ల ఎంపీ గోరెంట్ల మాధవ్ స్థానంలో శ్రీరాముల సోదరైన శాంతంను ఎస్టాబ్లిష్ చేసేందుకు జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఇక అదేవిధంగా అనంతపురం ఎంపీ సీట్ని కూడా అదే స్థాయిలో ప్రిషియస్గా తీసుకున్నారు జగన్మోహన్ రెడ్డి. ఈ క్రమంలోనే ఈ రోజున అనంతపురం ఎంపీ స్థానం నుంచి మాజీ మంత్రి శంకర్ నారాయణ పోటీ చేయబోతున్నారనే చర్చ జరుగుతోంది, ఆ దిశగా లీక్లు వస్తూ ఉన్నాయి. ఈరోజు శంకర్ నారాయణ మనం చూసినట్లయితే గతంలో ఆయన వైఎస్ఆర్సీపీలో 2014 ఎన్నికల సమయంలోనే చేరారు. బట్ ఆ రోజున వైఎస్ఆర్సీపీ నుంచి పెనుగొండ ఎమ్మెల్యేగా ఆయన పోటీ చేయడం జరిగింది. అయితే టీడీపీ నుంచి ఆ రోజున పార్థసారథి, ఒక బీసీ సీనియర్ నేతగా ఉన్నారు ఆయన టీడీపీలో, అనంతపురం జిల్లా నుంచి పార్థసారథి పోటీ చేసి ఆ రోజున శంకర్ నారాయణ ఓడించారు. అయితే వేరే 2019 ఎన్నికల్లో కూడా జగన్మోహన్ రెడ్డి శంకర్ నారాయణకే టికెట్ ఇవ్వడం జరిగింది. సో అలాంటి శంకర్ నారాయణ పార్థసారథి లాంటి వాళ్ళని ఓడించి మరీ పెనుగొండ నుంచి మొన్నటి ఎన్నికల్లో 2019లో ఎమ్మెల్యే కాగలిగారు. అయితే జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే అయిన వెంటనే ఆయన తన ఫస్ట్ క్యాబినెట్లోనే మంత్రిగా కూడా తీసుకున్నారు. బీసీ సంక్షేమ శాఖకు శంకర్ నారాయణ మంత్రిగా కూడా పనిచేశారు, ఒక బీసీ నేతగా కూడా. ఇక ఆ తర్వాత చూస్తే జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే తన మంత్రివర్గాన్ని ప్రక్షాళన చేయాలనుకున్నారో ఆ క్రమంలోనే శంకర్ నారాయణ లాంటి వాళ్ళని కూడా అప్పుడు పక్కన పెట్టారు. అందుకే అదే జిల్లాకు చెందిన ఉషశ్రీ చరణ్కు కూడా మంత్రి పదవిని కట్టబెట్టారు ఆయన, ఈ రెండోసారి మంత్రివర్గ కూర్పులో భాగంగా. సో ఇప్పుడు శంకర్ నారాయణకు పెనుగొండ టికెట్ ఉండదనే ప్రచారం కూడా ఉంది. ఎందుకంటే అది పెనుగొండ ప్రత్యేకించి ఒక బీసీ ఓట్ బ్యాంక్ సాలిడ్గా ఉన్న జిల్లా కాన్స్టిట్యున్సీ, అది రేపు గెలిపోవటమల్ని, ఎమ్మెల్యే గెలిపోవటమల్ని ప్రభావితం చేసే స్థాయిలో అక్కడ స్థానికంగా బీసీ ఓట్ బ్యాంక్ ఉంటుంది. అందుకే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి తను చేయించుకున్న సర్వేల్లో కూడా ఈరోజు శంకర్ నారాయణ మీద వ్యతిరేకత ఉంది అని వ్యక్తమవుతున్న కొన్ని ఏదైతే సర్వేలు ఉన్నాయో ఆ రిపోర్ట్స్తో జగన్మోహన్ రెడ్డి అలర్ట్ అయ్యారంటున్నారు. అందుకే ఈరోజు పెనుగొండ ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్న శంకర్ నారాయణని ఈ రోజున ఆ టికెట్ కాకుండా పెనుగొండ నుంచి ఆయన అనంతపురం ఎంపీగా పంపించాలని జగన్మోహన్ రెడ్డి ఆలోచన చేస్తున్నారు. సో ఈ క్రమంలోనే ఈ రోజున అనంతపురం ఎంపీగా శంకర్ నారాయణ పోటీ చేయబోతున్నారు అంటున్నారు. ఆ దిశగా ఆయనకు ఒక ఇండికేషన్ కూడా ఇచ్చారని కూడా చెప్తున్నారు. మరి ఉషశ్రీ చరణ్ మీద అదే స్థాయిలో కళ్యాణదుర్గంలో వ్యతిరేకత ఉంది కాబట్టి ఆమెను తీసుకొచ్చి పెనుగొండ ఎమ్మెల్యేగా పోటీ చేయించాలని ఆలోచన చేస్తున్నారు. మరి వీళ్ళిద్దరి విషయంలో జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ఆలోచన ఎంతవరకు కూడా అటు కళ్యాణదుర్గంలో కానీ, ఇటు పెనుగొండలో కానీ, అదేవిధంగా ఇటు అనంతపురం ఎంపీ స్థానంలో కానీ ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అనేది కూడా మనం చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.